గోల్డెన్ డోమ్ నెక్స్ట్ జనరేషన్ యాంటీ మిసైల్ సిస్టమ్. ఎస్, దీని మీద ఎంతో పట్టుదలగా ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. ఆయన పదవీకాలం ముగిసే లోపు అమెరికా గగనతలంపై ఈ రక్షణ వ్యవస్థ ఏర్పాటు చెయ్యాలి అనేదే ఆయన టార్గెట్ అని చెప్తున్నారు. మరి దీని ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. గోల్డెన్ డోమ్ నేల, సముద్రం మాత్రమే కాదు, అంతరిక్షం పైనుంచి కూడా అమెరికా గగనతలంపై ఒక కన్నేసుంచే నిఘానేత్రం, ఒక రక్షణ కవచం. అమెరికా వైపు ఎవరైనా క్షిపణి ప్రయోగం చేశారే అనుకోండి, దాన్ని ముందుగానే పసిగట్టగలదు. లేదు, మార్గమధ్యంలో ఉంది అనుకున్నప్పుడు నేల కూల్చగలదు. ఆఖరి సెకండ్లో కూడా క్షిపణి వాసన పసిగట్టింది అంటే అక్కడే దాన్ని నిలువరించగలదు. ఇన్ని ప్రత్యేకతలున్నాయి ఈ యాంటీ మిసైల్ సిస్టమ్ గోల్డెన్ డోమ్ కి. మరి దీన్ని పట్ల ఎందుకు డొనాల్డ్ ట్రంప్ అంత పట్టుదలగా ఉన్నారు? ఆయన ఏమైనా భయపడుతున్నారా? అమెరికాపైకి ఎవరైనా యుద్ధానికి వెళ్లబోతున్నారా? ఏవైనా క్షిపణి ప్రయోగాలు జరగబోతున్నాయా? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా రేజ్ అవుతున్నాయి. గోల్డెన్ డోమ్ కి స్ఫూర్తి ఏంటో తెలుసా? ఇజ్రాయెల్ ఐరన్ డోమ్. ఎస్, 2011 నుంచి ఈనాటి వరకు కూడా చిన్న తరహా రాకెట్స్ అన్నింటినీ ఎంతో సమర్థవంతంగా తిప్పికొడుతోంది ఈ ఐరన్ డోమ్. దీనికంటే గోల్డెన్ డోమ్ చాలా అడ్వాన్స్డ్, ఎంతో శక్తివంతమైనది కొన్ని రెట్లు. ఇంతకీ ఎందుకు ఇప్పుడు ఈ గోల్డెన్ డోమ్ ఇంత అర్జెంట్ గా ట్రంప్ దీనిపై ఎందుకు ఫోకస్ పెట్టారు అనే కదా మీ డౌట్. ఎస్, అక్కడికే వస్తున్నా. 2022 యాంటీ మిసైల్ రివ్యూలో కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఏంటి అంటే, బలమైన శత్రు దేశాలైన రష్యా, చైనా అమెరికాపై ఒక కన్నేసుంచాయని. ఇంకా చెప్పాలంటే అమెరికా గగనతలంపై అంతరిక్షంలో కొన్ని క్షిపణుల్ని మోహరించి ఉంచాయి అని కూడా. ఇది నిజమో కాదో ఎవరికీ తెలియదు, కానీ ఆ క్షిపణుల నుంచి తన గగనతలాన్ని కాపాడుకోవాలి అంటే, అమెరికాని కాపాడుకోవాలి అంటే ఒక యాంటీ మిసైల్ సిస్టమ్ అవసరం అనేది డొనాల్డ్ ట్రంప్ భావన. అందుకే ఈ గోల్డెన్ డోమ్ కి శ్రీకారం చుట్టారు. గోల్డెన్ డోమ్ కి అయ్యే ఖర్చు $175 బిలియన్ అని అంచనా వేస్తున్నారు ట్రంప్. అంటే మన కరెన్సీ ప్రకారం చూస్తే అక్షరాల 10 లక్షల కోట్ల రూపాయలకు పైమాటే. క్షిపణి టెక్నాలజీ రాకెట్ వేగంతో దూసుకుపోతున్న ఈ రోజుల్లో తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి దాడుల నుంచైనా కాపాడగలిగే ఒక రక్షణ వ్యవస్థని ముందుగా తానే నిర్మించుకోవాలి అనుకుంటోంది అమెరికా. సో దట్ అన్ని దేశాలకి మార్గదర్శిగా, అన్ని దేశాల కంటే ముందుండాలన్న ఆలోచన చేస్తున్నారు ట్రంప్. అయితే దీన్ని రష్యా, చైనాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇలాంటి ఒక యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ వల్ల ప్రపంచంలో అస్థిరత ఏర్పడుతుందని, భూమికి అవతల కూడా ఆయుధ పోటీలు పెరిగిపోతాయని, అంతరిక్షాన్ని యుద్ధభూమిగా మార్చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఇది మానవాళికి ప్రమాదం అంటున్నాయి రష్యా, చైనాలు. మొత్తానికి అంతరిక్ష రక్షణలో ఒక సరికొత్త శకానికి నాంది పలకబోతోంది ఈ గోల్డెన్ డోమ్.